మన బైబిల్లో తెరిచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి వద్దాం. పాత నిబంధన గ్రంథం 197వ పేజీ. పాత నిబంధన గ్రంథం 197వ పేజీ. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో నేను 14వ వచనం చదువుతాను, మీరందరూ కూడా 15వ వచనం చదవండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. మీరు ఎవరిని సేవించురో సేవించిన దేవతలను సేవించరో అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నాతో చెప్పండి అందరూ, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి స్తుతికూటం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు, ఒత్తిడి చేయడు. అది మన నిర్ణయానికే వదిలేస్తాడు. యెహోషువ కూడా ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి ఆయన వాగ్దానం చేసినటువంటి భూమిలో వారికి శాస్త్యాలన్నీ కూడా పంచి ఇచ్చి వారితో ఈ మాట చెప్తా ఉన్నాడు. మీరు ఐగుప్తు నుంచి వచ్చారు కదా, ఐగుప్తులో మీరు తొలగదోసినటువంటి దేవతలను సేవిస్తారా? అద్దరి నుంచి వచ్చిన ఆ దేవతలను సేవిస్తారా? మీరు ఎవరిని సేవింప కోరుకొనినను అది మీ ఇష్టం. అయితే నేనును నా ఇంటి వారలను యెహోవానే సేవించెదము అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎంతో నిష్ఠ గలవారు. వారి తీర్మానాలను నిజంగా కదిలించేవారు ఎవరు ఉండరు. అయితే అందరూ కూడా ఆ నిష్ఠలోకి రారు సుమా. బలమైన తీర్మానం ఉంటే తప్ప ఇలాంటి నిర్ణయాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేరు. యెహోషువ యొక్క నాయకత్వంలో వాగ్దత్త భూమిలో ఉండి కట్టని ఇళ్లను, నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, త్రవ్వని బావుల నీళ్లను త్రాగుతూ సారవంతమైన దేశాన్ని అనుభవిస్తూ పాలు తేనెలు ప్రవహిస్తూ సమృద్ధి అయినటువంటి దీవెనలతో నింపబడుతున్న ఇశ్రాయేలీల ముందు ఇప్పుడు ఆయన ఈ మాట పెట్టాడు. మోషే కూడా ఇదే తరహాలతో వారితో మాట్లాడాడు. నేను కీడును, మేలును, జీవమును, మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీరు ఏది కోరుకుంటారో అది మీ వశమవుతుంది అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, మీరు మేలు పొందునట్లుగా మీ దేవుడైన యెహోవాను హత్తుకు
మొక్కుకొని జీవమును కోరుకొనుడి అని వారికి సలహా కూడా ఇచ్చాడు. ఈనాడు దేవుని పిల్లలముగా మన తీర్మానం ఏంటి? ఈనాడు లోకము మన ఎదుట ఉంది, దేవుడు మన ఎదుట ఉన్నాడు, అపవాది మన ఎదుట ఉన్నాడు, యేసు ప్రభువారు మన ఎదుట ఉన్నారు. నీవు ఎవరిని సేవింప కోరుకుంటావు? లోకాన్ని, అపవాదిని కోరుకుంటావా? లేక దేవుణ్ణి, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోరుకుంటావా? అది మనమే ఎంపిక చేసుకోవాలి తప్ప దేవుడు ఒత్తిడి చేసి బలవంత పెట్టి నిన్ను ఎంపికలోకి నడపడు. నువ్వు తీర్మానించుకుంటే చాలు, అప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని నడిపించేవాడిగా ఉంటాడు. ఎన్ని శోధనలు, వేదనలు, బాధలు కలిగినా ఆయనను సేవించే ఆధిక్యత ఆయన ఇశ్రాయేలుకి ఇచ్చిన రీతిగానే మనకు కూడా అనుగ్రహిస్తాడు. మనందరికీ కూడా దేవుణ్ణి సేవించాలనే ఆశ ఉంటుంది. కానీ లోకము, సాతాను ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. అందుకని దేవుణ్ణి సేవించాలి, ఆశీర్వాదానికే మేము వారసులగుటకు పిలువబడ్డామని గ్రహిస్తే ఆశీర్వాదాన్ని పొందడానికి మనము కొన్ని మెట్లు ఎక్కి ఆయనను మనోపూర్వకంగా సేవించేటువంటి వారంగా ఉండాలి. నేనే కాదు, నా ఇంటి వారును అన్నాడు యెహోషువ. కాబట్టి మనం ఒక్కరమే ఈ అనుభవాలను పొందడం కాదు, ఇంటి వారందరికీ కూడా ఈ అనుభవాలను మనము అందించేటువంటి వారంగా ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము మొదట 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను. దేవుణ్ణి సేవించాలంటే మొట్టమొదటి మెట్టు ఏమెక్కాలంటే రక్షణ అనే మెట్టు ఎక్కాలి. ఈ మెట్టు ఎక్కకుండా నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ సేవించలేవు. నీవే కాదు, నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అంటూ ఉన్నాడు. ఒక ఇంటిలో ఒక్కరు రక్షణ పొందితే ఆ ఇంటి వారందరికీ కూడా దేవుడు రక్షణ కలగజేయుటకు సిద్ధముగా ఉన్నాడు. యెహోవాను సేవించాలని ఆశ కలిగిన వారందరూ కూడా రక్షణ అనుభవములోకి రావాలి. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అన్నాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారన్నాడు. ఈనాడు నువ్వు రక్షణ పొందావా? నీ ఇంటి వారిని రక్షణలో నడపడానికి ప్రయత్నిస్తున్నావా? కొందరు ముందు పొందుతారు, కొందరు వెనక పొందుతారు, కానీ అందరూ కూడా రక్షణ అనుభవంలోకి వస్తారు. ఎందుకంటే రక్షణ పొందిన జక్కయ్యతో అన్నాడు యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. నమ్ముకున్నది జక్కయ్య, కానీ అతని ఇంటి వారందరికీ కూడా రక్షణ దేవుడు కలగజేస్తున్నాడు. అంటే జక్కయ్యను బట్టి వారిని కూడా విశ్వాసంలోకి దేవుడు తీసుకొస్తున్నాడు, వారికి కూడా రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాప క్షమాపణ లేకుండా మనం మన ప్రభువైన యేసుక్రీస్తును ఎంత మాత్రము సేవించలేం. ఆయనను సేవించడానికి రక్షణ పొందాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది, సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అన్నాడు. యేసు ప్రభువే రక్షకుడు. సర్వమానవాళి పాపములో పుట్టి పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ ఉన్నారు. పాపము వలన మానవులకు జీతం ఉన్నది. ఆ పాపము వలన వచ్చు జీతమే మరణము అన్నాడు. మరణం అంటే ఒకటే కాదు, 2 మరణాలు ఉన్నాయి. భౌతికంగా మన శరీరంలో నుంచి ఆత్మ వేరైపోతుంది,
ప్రాణము వెడలిపోతుంది, శరీరం మంటి పాలవుతుంది. మనలో నుండి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం, భౌతిక మరణం. అయితే మరణించిన తర్వాతే అసలు జీవితం ఆరంభమవుతుంది. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా పాపక్షమాపణ, విమోచన, రక్షణానుభవాలు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే రెండవ మరణమైన నిత్య నరకాగ్నిగుండంలో యుగ యుగాలు కాలుతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పోనీ ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో నేను బయటపడతాను అనడానికి అవకాశం లేదు. అక్కడ ఒక్కసారి పడద్రోయబడ్డామంటే ఇక ఎన్నటికీ కూడా బయటికి రాలేం. అందుకే ప్రభువు తన ప్రవక్తల ద్వారా, దేవుడు స్వయంగా శరీరధారిగా ఉన్న దినాలలో అనేకులకి సత్య సువార్తను ప్రకటించాడు. ఆయన వారిని పిలిచాడు, ప్రయాసపడి పాపభారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. పాపంలో పుట్టిన మానవుడు బ్రతికినంత కాలం ప్రయాసమే, వేదనే, దిగులే, అశాంతే. ఎన్నో రాత్రులు నిద్రలేమితో, పగలు భారముతో, ఆలోచనలతో విసిగిపోతా ఉన్నాం. పాపము పరిహారం అయితే మనకు రక్షణ కలుగుతుంది. అందుకే మోక్షం కోసం మానవులు చేయనటువంటి ప్రయత్నం లేదు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, జపతపాలు, దాన ధర్మాలు, ఎన్నో రకాలుగా నేను రక్షణ పొందాలి, దేవునితో ఉండాలి, నాకు నెమ్మది కలగాలని వారు ప్రయత్నిస్తున్నారు. అయితే మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని దేవుడే మనందరి పాప పరిహారం కొరకు కన్యక గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి అందరికీ రక్షణ కలుగునట్లుగా ఆజ్ఞాపించాడు. మన పాప శాపాల కొరకు మ్రాను మీద వేలాడాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మనం చేతులతో చేసిన పాపానికి చేతుల యందు మేకులు కొట్టబడ్డాయి, కాని రాని స్థలాలకు వెళ్ళినందుకు కాళ్ళ యందులు మేకులు కొట్టబడ్డాయి. ఊహించిన ప్రతి చెడు తలంపుకు తలకు ముళ్ళ కిరీటం. శరీరంతో చేసిన పాపానికి కొరడా దెబ్బల చేత వీపంత నాగటి చారల వలె దున్నబడింది. అడ్డుకరకు నిలువుకరకు వేలాడదీయబడ్డాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉంటుండగా, భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని తన గాయపడిన హస్తాన్ని మన వైపు చూపిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందేవా? యేసయ్యను సేవించాలంటే మొట్టమొదట ఆయనను అంగీకరించాలి. పాపము విడిచి ప్రభువును రక్షకుడిగా హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆయనను మనం తీర్మానంతో సేవించడానికి కృతనిశ్చయులం అవుతాం. రక్షణ లేకపోతే మనకు యేసుకు ఎలాంటి సంబంధం ఉండదు. నీకు నెమ్మది, శాంతి కలగజేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు, మోక్షం ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. యేసును నమ్ముకోవడం అంటే మన వేషం, భాష, లేదంటే కులం, మతం ఏదో మార్చుకోవాలని అనుకోకూడదు. హృదయములోకి ఆయనను ఆహ్వానిస్తే చాలు. ఎప్పుడైతే మన పాపమును గ్రహించి పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మనోపూర్వకంగా అయ్యా నన్ను క్షమించు అని వేడుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుంది, నీవు రక్షణ అనుభవంలోకి వస్తావు. దేవుణ్ణి సేవించడానికి అవసరమైన మొదటి మెట్టు నువ్వు ఎక్కుతావు. రక్షణ లేకుండా యెహోషువ వలె మనం ఎప్పటికీ ఆయనను సేవించలేము. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే నీవు పొందాలి, నీ ఇంటి వారందరికీ కూడా రక్షణ కావాలి, ఆ నరకంలో మేము కాలకూడదు అనుకుంటే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు, ధన్యుడు అవుతావు. యేసయ్యను సేవించడానికి మొదటి మెట్టు నువ్వు ఎక్కిన వాడవుతావు. ఎంత గొప్ప భాగ్యం! యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో శాంతి, నెమ్మది, సమాధానము కలుగుతుంది. ఇహలోకంలో, జీవనంలో
సమస్యలు రావని కాదు కానీ వాటన్నిటిని కూడా ఆయన పరిష్కరిస్తూ గాఢాంధకార లోయల్లో కూడా మనల్ని ఏ అపాయము కలగకుండా తీసుకెళ్లేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే యేసును మన హృదయాలలో దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను అంగీకరించాలి, మంచి తీర్మానంలోకి రావాలి. ఇది మొదటి విషయం. యేసును సేవించడానికి ఈ ఆధిక్యత మనం కలిగి ఉండాలి. రెండవ సంగతి ఏంటంటే, రక్షణ పొందిన వారందరూ కూడా బాప్తిస్మము అనే మెట్టు ఎక్కాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిరి లేదా పొందినప్పుడు అన్నాడు. అలాగే 33వ వచనం కూడా చదవండి అమ్మా. 16:33 అపోస్తల కార్యములు. రాత్రి ఆ గడియలోనే చదవండి. అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి అన్నాడు. చెరసాల నాయకుడు పౌలును శీలను బంధించాడు. చెరసాలలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రాత్రి వీరు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, ప్రార్థిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలాయి. చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడు మేల్కొన్నాడు. ఏమనుకున్నాడంటే, అయ్యో ఖైదీలు అందరూ పారిపోయారేమో, రేపు పొద్దున్నే నా మీదనున్న నాయకులు నేను అడిగితే ఏం సమాధానం చెప్పాలి? వారు విధించే శిక్ష కంటే నేను నాకుగా శిక్ష విధించుకోవడమే మంచిది అని తలంచి తన కత్తి తీసి తన్ను తాను పొడుచుకొని చనిపోబోయాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే పౌలు అన్నాడు, అయ్యా భయపడకు, మేమెక్కడికి వెళ్ళలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అన్నాడు. ఆ రాత్రి అతడు దీపము వెలిగించి వారి దగ్గరికి తీసుకొచ్చాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వారి యేసుక్రీస్తుని గురించిన సువార్త వర్తమానాన్ని ఆయనకు తెలియజేశారు. ఆయన యేసును అంగీకరించి రక్షణ పొందాడు. రెండవదిగా అతనే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వారందరితో వారు మాట్లాడగా వారందరూ బాప్తిసం తీసుకున్నారు. నిజంగా ప్రపంచంలో ఆశ్చర్యకరమైన బాప్తిస్మ కార్యక్రమం ఇది. ఎప్పుడు జరిగిందంటే రాత్రి జరిగింది. రాత్రి బాప్తిస్మాలు ఇచ్చారు. వెంటనే బాప్తిసం తీసుకున్నారు. రక్షణ పొందిన వ్యక్తి ఆలస్యం చెయ్యొద్దు. వెంటనే తీర్మానంలోకి వచ్చి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. ఈ రెండు ఒకటి కాదు. చాలామందికి తెలియక నేను రక్షణ తీసుకున్నానండి అంటారు. ఏంటంటే వారు వెళ్ళిన తర్వాత ఏదో ఒక పాస్టర్ గారు చర్చిలో వారికి బాప్తిస్మం ఇస్తారు. ఆ బాప్తిస్మాన్నే వీరు రక్షణ అనుకుంటున్నారు. రక్షణ తిరిగి జన్మానుభవముతో పోల్చబడింది. బాప్తిస్మం పురిటి స్థానముతో పోల్చబడింది. పుట్టిన బిడ్డకు చేయించే స్థానం. మరి పుట్టుక స్థానం వేరు వేరు కదా. అలాగే రక్షణ ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడే యేసును అంగీకరిస్తాం, అప్పుడు రక్షణ వస్తుంది. బాప్తిస్మం బహిరంగ సాక్ష్యం. నేను యేసును అంగీకరించాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను మోక్ష మార్గంలో ఉన్నాను, మీరందరూ కూడా తెలుసుకోండి, మీరు కూడా ఈ మార్గంలో నడవండి అని చెప్పేదే బాప్తిస్మం. ఇది దేవుని సంకల్పం. నువ్వు పాలు పొందేవా? నీ ఇంటి వారు పాలు పొందారా?
ఎందుకు ఆలస్యం? కారణం ఏంటి? తడవు చేయక నువ్వు లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము అన్నాడు. చెరసాల నాయకుడు వెంటనే పొందాడు. లూది అమ్మ కుటుంబం కూడా వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. సంవత్సరాల తరబడి వారు నిర్లక్ష్యం చేయలేదు, వేచి ఉండలేదు. పరిశుద్ధాత్ముని సంకల్పమని గ్రహించి వారు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారు. ఈనాడు మనం అలాంటి అనుభవం పొందుతున్నామా? నేనును నా ఇంటి వారలు యెహోవాను సేవించెదము. యెహోవాను సేవించాలంటే మనం బాప్తిస్మాన్ని పొందేవారంగా ఉండాలి. దాన్ని టచ్ చేయమ్మా ఒకసారి. మైక్ వైరు మైక్ని కదల్చండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ బాగానే ఉంది. అక్కడే ప్రైజ్ ది లార్డ్. నేను మర్చిపోయా ఎక్కడ దాకా చెప్పాను. బాప్తిస్మం. చిన్న చరణం పాడదాం. నా పాపములను క్షమించే ప్రభు యేసే నన్నెంతో ప్రభు నా పాపం యెహోవానే సేవించెదము అన్న తీర్మానంలో యెహోషువ కుటుంబం బలపడింది అంటే వారు మొట్టమొదట రక్షణ అనుభవంలోకి వచ్చారు. రెండవదిగా బాప్తిస్మా అనుభవంలోకి వచ్చారు. అప్పుడు మనం దేవుని సంఘంలో చేర్చబడతాము. ఆయన ఇంటి వారమై పరిశుద్ధ జనమై ఏక పట్టణస్థులమై ఉంటాం. దేవుని ఇంటిలో చేర్చబడిన వారు దేవుని ఇంటి వారు గనక వారు అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక యుండిరి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనను సేవించాలని ఆశ కలిగిన వారు రక్షణ అనుభవంలోకి రావాలి. రెండవదిగా బాప్తిస్మం, నేను నా ఇంటి వారు అన్నట్టుగా అందరూ కూడా ఆయన సంకల్పంలో సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇక మూడవదిగా మూడవ మెట్టు, ఆయనను సేవించడానికి ఎక్కవలసిన మెట్టు ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుంచి సహాయం చేయండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుంచి. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఆ దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు ప్రభువుకు ప్రార్థన.
ఇక్కడ కొర్నేలి అను ఒక అతని గురించి చెప్పబడింది. అతను అధికారి, 100 మందికి అధికారి, శతాధిపతి అన్నాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో 100 మంది మీద అధికారికి ఎంత పని ఉంటుంది, ఆయన ఎంత బిజీగా ఉంటాడు. అయితే అతని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అతడు ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. ఒక్కడు మాత్రమే ఉన్నాడా అంటే లేదు, ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు ప్రభువును మనం సేవించాలంటే 3వ మెట్టు ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఒక్కరే కాదు, ఇంటి వారందరూ అన్నాడు. రక్షణ నీకు ఇంటి వారందరికీ కలుగుతుంది. బాప్తిస్మ సంకల్పం కూడా ఇంటి వారందరూ పొందారు. అలాగే ఈయన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడిగా ఉంటూ ఉన్నాడు. వారు దేవుణ్ణి సేవిస్తున్నారనడానికి గొప్ప రుజువు. అందుకే కొర్నేలి యూదుడు కాకపోయినప్పటికీ దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. కొర్నేలి, నీ ధర్మకార్యాలు, ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అన్నాడు. ఎంత ధన్యత దేవుడు కొర్నేలికి ఇచ్చాడు. కాబట్టి భయభక్తులు అలవరుచుకోవాలి ప్రభువును సేవించడానికి. దేవుని భయం మనం కలిగి ఉండాలి. భక్తి సాధనలో ముందుకు వెళుతూ ఉండాలి. ఇక్కడ క్రైస్తవ కుటుంబాలలో గమనించినట్లయితే, క్రైస్తవులను మనం పరిశీలించినట్లయితే కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి సాధన ఉండదు, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది కానీ దేవుని భయముతో నింపబడిన వారిగా ఉండరు. దేవుని భయాన్ని బట్టి నడుచుకునేటువంటి వారిగా ఉండరు. భయం కలిగి భక్తి లేని వారు ఎలా ఉంటారంటే, అయ్యో ఈరోజు ఆదివారం కదా, ఆఖరునైనా సరే నేను కనబడాలి, అయ్యగారి ఆశీర్వాద వచనాలు నా తల మీద పడాలి, నా చెవులో పడాలి, ఈరోజు ఆదివారం కదా ఎన్ని పనులున్నా వెళ్ళాలి అని వారు సాగుతూనే ఉంటారు. అంటే వారికి భక్తి సాధన అలవడదు కానీ భయం ఉంటుంది. అమ్మో ఇది దేవునికి వ్యతిరేకమైనది మాట నేను మాట్లాడొద్దు, సేవకులకు విరోధంగా మాట్లాడొద్దు, విశ్వాసులకు విరోధంగా మాట్లాడొద్దు, అమ్మో ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఈ పని నేను చేయకూడదు, వీరిని దూషించకూడదు. లోకస్తుల కంటే ఎక్కువగా వారు దేవుని లేదా నైతిక విలువలను గడిగి దేవుని భయముతో జీవించేటువంటి వారిగా ఉంటారు. కానీ భక్తి సాధనలో వెనుకబడిపోతూ ఉంటారు. అయితే దేవుడు కోరుతుంది ఏంటంటే కేవలం భయమే కాదు, భక్తి కూడా నువ్వు అలవరుచుకోవాలి, భక్తి సాధన చేయాలి. ప్రార్థన, వాక్యం చదవడం, ధ్యానించడం, సంఘ సహవాసము కలిగి సహవాసుల మధ్య నిలిచి ఉండడం భక్తి సాధన. అందుకే తిమోతితో అంటున్నాడు పౌలు గారు, ఓ తిమోతి, దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. నువ్వు వాక్యం చదువు అని నీతో ఎవరు చెప్పరు, నువ్వు ప్రార్థన చెయ్యి అని నీతో ఎవరు చెప్పరు, నువ్వు దేవుని కొరకు పాట పాడు అని నిన్నెవరు అడగరు. నీ ఆశ దేవుని అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు నీలో దేవుని ఎడల భక్తి సాధన అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. సంఘ సావాసంలో నిలిచి ఉండడం, పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండడం భక్తి సాధన. భయం కలిగి ఉండడం మంచిదే, కానీ భక్తిని ఎంతవరకు సాధన చేస్తున్నాం? యెహోషువ కేవలం భయం గలవాడే కాదు, భక్తి గలవాడు. యెహోషువకు ఆజ్ఞాపించబడింది,
మోషే ద్వారా నీకు ఇవ్వబడిన దైవ వాక్యాన్ని నువ్వు చదువు, దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన నీవు చక్కగా ప్రవర్తిస్తావు, వర్ధిల్లుతావు, కుడికి ఎడమకు తిరగకు అని చెప్పాడు. యెహోషువ దేవుని వాక్యాన్ని చదివాడు, ధ్యానించాడు. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా ఆగిపోయాయి. వారి ప్రార్థనను బట్టి శత్రువుల మీద జనులు విజయము పొందినటువంటి వారిగా ఉన్నారు. స్విచ్ ఆపి మళ్ళీ ఆన్ చేశారు. కాబట్టి దేవుడు యెహోషువకు భయభక్తులు రెండు నేర్పాడు. ఆ భయభక్తులను బట్టి ఆయన తీర్మానంతో నేనును నా ఇంటి వారులు యెహోవాను సేవించెదము అన్నాడు. కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. పాపం బాగానే మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, కానీ దైవ భయము లేని వారిగా ఉంటారు. ఏ మాట మాట్లాడాలి, ఏ పని చేయాలి, ఎలా వ్యవహరించాలో తెలియదు.